అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నల్ల బంగారం, ఎర్ర సింగారం క్వారీల మాదిరి రూపురేఖలు కలిగి ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు ఉమ్మడి గ్రామాల ఊర చెరువు. ఈ తాటకం నాడు 2 గ్రామాలకు పుష్కలంగా త్రాగునీరు అందించేది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువు ఎండిపోయింది. ఇది మట్టి మాఫియాకు బాగా కలిసి వచ్చింది. మార్కాపురం మండలంలోని పెద్ద ఊర చెరువును అక్రమార్కులు క్వారీలా మార్చేసినా ఏ పాలకుడు అధికారికని పట్టించుకోవడం లేదు. పల్లెసీమల్లోని చెరువులు క్వారీలుగా మారుతున్నాయి. తటాకాల్లోని మట్టి నగరాల వెంచర్ల పంచన చేరుతోంది. బీరువాలు అక్రమార్క సొమ్ము నిండిపోయే రియల్టర్లు కోట్లాది రూపాయలకు అధిపతులవుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సమీపంలో 2 కుగ్రామాలు ఉన్నాయి. అవి వేములకోట, నాగులవరం. ఈ 2 గ్రామాలకు ఓ ఉమ్మడి చెరువు ఉంది. పూర్వకాలంలో పుష్కలంగా వర్షాలు ఉండేవి. చెరువుల నిండా నీరుండేది. ఆ నీటిని 2 గ్రామాల ప్రజలు సాగునీరుగా, తాగునీరుగా వాడుకుని ఆనందోత్సాహాలతో కాలం గడిపేవారు. నాటి వైభవానికి ఇప్పుడు బీటలు వారాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువు ఎండిపోయింది. అక్రమార్కులు విక్రమార్క ప్రతాపంతో ఎండిన చెరువును చెరపట్టారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి ఏ రూపంలో మట్టి అవసరమైనా వారితో అక్రమార్కులు సంప్రదింపులు చేస్తారు. అక్రమంగా మట్టిని తవ్వేసి అమ్మేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక, అక్రమ మట్టి దందాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి దందాలు జరుగుతున్న వార్తలు పెద్దగా రావడం లేదు. అయితే మార్కాపురంలో మాత్రం అక్రమార్క పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. అయినా ఈ వైపు మాత్రం ఎవరూ దృష్టి సారించడం లేదు. పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తుండగా రెవెన్యూ అధికారులు తమ పరిధిలోనిది కాదని అంటున్నారు. తమ దృష్టికి రాలేదని, వస్తే చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు ప్రతినిత్యం చెబుతున్నారు. అధికారులకు మా ఊళ్ళు ఇచ్చే తామీ పని చేస్తున్నాం, మీకేంటి బాధ అని ప్రజలతో అక్రమార్కుల అనుచరగణం వాదనకు దిగుతోంది. అటు అధికారులకు, ఇటు ప్రశ్నించే వారికి అక్రమార్కులు, వారి అనుచరగణం తీవ్రస్థాయిలో బెదిరింపులు, హెచ్చరికలు చేయడం నిత్యకృత్యమైంది. ప్రతినిత్యం వేల టన్నుల మట్టి అక్రమంగా తరలిపోతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కన్నా అధికంగా ఇప్పుడు మట్టి మాఫియా సాగుతోందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మట్టి మాఫియాకు మించి ఇప్పుడున్న ప్రభుత్వంలో మట్టి మాఫియా ఆగడాలు విధాతంగా మారిపోయాయి. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి. అధికార పార్టీ నాయకుల అండదండలతో ట్రాక్టర్ 4,000, టిప్పర్ 6,000 రూపాయల లెక్క వసూలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు కంప్లైంట్ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చిన రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వము ఇలా చేస్తుందనే కదా టీడీపీ కూటమి నాయకులను ఎన్నుకుంది. మీరు కూడా ఇలాగే చేసి ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు. సబ్ కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించి వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మట్టి మాఫియా వల్ల చెరువులు మాయమవుతున్నాయి. చెరువులు గుంతలుగా మారి నీటి నిలువలు కరువవుతున్నాయి. దీనిపై సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గాలి వెంకటరామిరెడ్డి వాపోయారు. గత ప్రభుత్వం ఏదైతే జగన్ ప్రభుత్వంలో మట్టి మాఫియా, సారాయి మాఫియా, రేషన్ మాఫియా అని చెప్పి అనుకున్నాము, ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. మన సోమవారం నాడు మేము రేపు సబ్ కలెక్టర్ కి ఒక అర్జీ ఇచ్చున్నాము. ఈ మాఫియా, మట్టి మాఫియా జరుగుతుందండి. చెరువులు మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. ఆ టిప్పర్ కింద, దేనికి వచ్చేసి ట్రాక్టర్ కింద అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఆ పర్మిషన్ మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి దీని సబ్ కలెక్టర్ గారు వచ్చేసి ఆ విజిట్ చేసి దాన్ని కంట్రోల్ చేసే పని సబ్ కలెక్టర్ ఉంది. అంటే మార్కం మండలంలో జరుగుతుంది కాబట్టి ఎంఆర్ఓ వచ్చేసి ఈ విధంగా పర్యవేక్షణ జరగాల. కానీ మండలం మ్యాజిస్ట్రేట్ కూడా ఇది పట్టించుకోవట్లా. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నామకేవాసిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని కంట్రోల్ చేయకుంటే ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఇది కరువు ప్రాంతము. రాబోయే కాలంలో చెర్లలో నీళ్ళు నిలబడుకుంటే మొత్తం గ్రౌండ్ వాటర్ రాదు, గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. తదితర గ్రామాల్లో అంతా కూడా తాటా నీళ్ళు లేక నిర్వీర్యమైపోయే బతికే పరిస్థితి కూడా కనబడుతుంది. సామాన్యుడు తట్టెడు మట్టిని పట్టుకెళ్లితే ఆ అమాయకుడిపై అధికారులు ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
రాజకీయ నాయకుల అండదండలతో మాఫియా ముఠాలు ఇష్టానుసారం ట్రాక్టర్ల మట్టిని తరలించేస్తుంటే అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదని సిపిఎం నేత రఫీ మండిపడ్డారు. మైనింగ్ సంబంధించి మట్టికి సంబంధించిన మాఫియా ఈ రోజు మాఫియా అనొచ్చు. ఎందుకంటే యథేచ్ఛగా ఎటువంటి పరిమితులు లేకుండా చెరువులలో మట్టులు తోలుతున్నారు. అదే ఒక సాధారణ ఇటుక బట్టి వ్యాపారం తీసుకొస్తే ఈ రోజు అధికారులు అయితేనేమి ప్రభుత్వం అయితే తెలాన వేసి బలవంతం ఈ రోజు ట్రాక్టర్ తీసుకెళ్లి ఆఫీసులో పెట్టుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు పట్టపగలే ఈ రోజు ట్రక్కులలో మట్టి తోలుకొని వెళ్ళి ఈ రోజు ఏదైతే వెంచర్ల దగ్గర రకరకాల ఈ రోజు మట్టిని యథేచ్ఛగా తోలుకొస్తుంది. ఇటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఇదే పరిస్థితి కొనసాగితే చెరువులలో గుంతలు ఈపాటికే మార్కాపురం చెరువులో మనిషి ఎత్తు గుంతలు ఉన్నాయి. గతంలో దోచుకునే ప్రభుత్వం అన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి ప్రజల మధ్య చెప్పింది. కాబట్టి నీతి నిజాయితీగా ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఆ మాఫియాను అడ్డుకట్ట వేయాలని, సాధారణ ప్రజలకు అందుబాటులో ప్రజలకు పనిచేయాలని మేము సిపిఎంగా కోరుతున్నాము. మైనింగ్ పనుల ముసుగులో మోరా కన్స్ట్రక్షన్ కంపెనీ మట్టి మాఫియాపై కన్నేసిందని స్థానికులు తెలిపారు. గత 6 నెలలుగా కంపెనీ ఇష్టారాజ్యంలా వ్యవహరిస్తూ మట్టిని అక్రమంగా తవ్వేయడం, తరలించేయడం చేస్తోంది. టిప్పర్ల ద్వారా వేల టన్నుల మట్టిని తరలించేస్తోంది. అధికారులు అక్రమాలకు ఎంతలా గులామవుతున్నారంటే ఎవరైనా ఈ అక్రమ వ్యవహారంపై తమకు ఫిర్యాదు చేస్తే వారి వివరాలు ఈ కంపెనీ పెద్దలకు వినమ్రంగా తెలియజేస్తున్నారని, ఫిర్యాదు చేసిన వ్యక్తులపై మాఫియా ముఠా బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోందని తెలుస్తోంది. దీంతో ప్రకృతి వనరులు కాపాడాలనుకునే పర్యావరణ, ప్రకృతి ప్రేమికులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని చెరువును పరిరక్షించాలని కోరుతున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోకపోతే చెరువులు సహజ ఉనికిని కోల్పోయి ప్రమాద నిలయాలుగా మారే పరిస్థితి ఉందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఈ గనులు చెరువులను గనులుగా మార్చేయడంతో ఈ గోతుల గనులతో ఏం ప్రమాదాలు ముంచుకొస్తాయో అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.